ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్కు ట్రైలర్గా అయితే ఈ లైవ్ సేల్ అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకైతే అందిస్తున్నారు. దీనిలో భాగంగా రోజుకు ఒక బ్రాండ్లో ఉన్నటువంటి మొబైల్స్ని అయితే వీళ్ళు వాటి యొక్క ప్రైజెస్ని అయితే రివీల్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు చూసినట్టయితే వివోకు సంబంధించిన కొన్ని మొబైల్స్ యొక్క ప్రైజెస్ని అయితే వీళ్ళు రివీల్ చేశారు. అందులో మనం ముఖ్యంగా చూసినట్టయితే వివో T2 Pro దీని యొక్క ప్రైస్ అనేది వీళ్ళు ఎంత ఇచ్చారంటే 21,999 రూపీస్కి అయితే వీళ్ళు ఆఫర్లో ఇచ్చారు. దీని యొక్క మనం ఫుల్ డీటెయిల్స్ చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇప్పటి వరకు అయితే 23,999 రూపాయలు అయితే ఉంటాయి. ఇప్పుడు 21,999 రూపాయలకైతే వీళ్ళు ఆఫర్లో ఇస్తున్నారు. దీని యొక్క ఫీచర్స్ చూసినట్టయితే ఇది 8GB ర్యామ్ 128GB రోమ్తోనైతే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా కోర్ ప్రాసెసర్ 64+2MP ప్రైమరీ రేర్ కెమెరాని అయితే ఇందులో ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP. ఇందులో డిస్ప్లే చూసినట్టయితే 6.78 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేని అయితే వాడారు. 4600 mAh బ్యాటరీని అయితే ఇందులో ఇస్తున్నారు. దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే నైస్ అండ్ బ్రైట్ AMOLED డిస్ప్లే ఉండడము, మంచి బ్యాటరీ లైఫ్ ఉండడము, మంచి డేలైట్ కెమెరా ఉండడము, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉండడం అనేది దీనిలో ప్రోస్గా చెప్పుకోవచ్చు. దీనిలో కాన్స్ చూసినట్టయితే లో లైట్ ఫోటోగ్రఫీ, లో లైట్లో ఫోటోలు అనేవి సరిగా రాకపోవడము మరియు నో స్టీరియో స్పీకర్స్ అనేవి ఇందులో కాన్స్గా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ మొబైల్ అనేది 21,999 రూపీస్లో వీళ్ళు ఆఫర్లను అయితే ఉంచారు. ఎప్పుడైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఈ సేల్ లోపల దీన్ని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మన సేల్లో ఉన్న నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో T2 5G. దీన్ని ఆఫర్లో అయితే 15,999 రూపీస్కి అయితే వీళ్ళు ఆఫర్లో ఉంచారు ఈ సేల్ లోపల. దీని యొక్క యాక్చువల్లీ ప్రైస్ చూసినట్టయితే ఇది 18,999 రూపాయలకైతే ఇది అవైలబుల్గా ఉంది. దీని ఫీచర్స్ చూసినట్టయితే ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తోనైతే ఇస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రాసెసర్ని అయితే ఇందులో వాడారు. 64MP + 2MP ప్రైమరీ రేర్ కెమెరా ప్లస్ 16MP ఫ్రంట్ కెమెరాని అయితే ఇందులో వాడారు. దీని డిస్ప్లే చూసినట్టయితే 6.38 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే. బ్యాటరీ సపోర్ట్ వచ్చేసి 4500 mAh బ్యాటరీ అనేది ఇందులో ఉన్నది. దీనిలోని ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే మంచి డిస్ప్లే ఉండడము, డీసెంట్ ప్రాసెసర్ ఉండడము, మంచి బ్యాటరీ లైఫ్ ఉండడము మరియు వాటర్ ప్రూఫ్ నాట్స్ ఉండడం అనేది దీనిలోని ప్రోప్స్గా చెప్పుకోవచ్చు. మళ్ళీ దీనిలోని కాన్స్ చూసినట్టయితే ఇది గేమింగ్ అనేది కొంచెం తక్కువ యూజింగ్ అవుతుంది. ప్లస్ సింగిల్ స్పీకర్స్ ఉండడము మరియు నో అల్ట్రా వైడ్ కెమెరాస్ ఉండడం అనేది దీనిలోని కాన్స్గా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ మొబైల్ అనేది మనకు 15,999 రూపీస్కి అయితే వీళ్ళు ఆఫర్లో అయితే ఉంచారు. ఈ సేల్ లోపల వచ్చే నెక్స్ట్ మొబైల్ వివో నుంచి అయితే దీని యొక్క ప్రైస్ అయితే ఇప్పటివరకు అయితే రివీల్ చేయలేదు. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ప్రైస్ అయితే యాక్చువల్లీ ప్రైస్ చూసినట్టయితే 17,999 రూపీస్ అయితే ఉంది. ఇది దగ్గర మనకు దీని యొక్క ప్రైస్ అనేది 11,500 లేదా 11,299 లేదంటే 11,999గా ఉండే అవకాశాలు అయితే ఉంటుంది. దీని యొక్క ఫీచర్స్ చూసినట్టయితే ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తోనైతే ఇది ఇస్తున్నారు. డైమెన్సిటీ 6020 ఆక్టా కోర్ ప్రాసెసర్ని ఇందులో వాడారు. దీనిలో రేర్ కెమెరా వచ్చేసి 50MP + 2MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8MP. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే 6.58 ఇంచెస్ ఫుల్ HD LCD డిస్ప్లేని అయితే వాడారు. దీనిలో బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీని అయితే ఇందులో ఇచ్చారు. దీనిలోని ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే ఇది ఫుల్ 5G సపోర్ట్ చేయడము, మల్టిపుల్ రేర్ కెమెరా ఆప్షన్స్ ఉండడము మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఉండడం అనేది దీనిలోని ప్రోస్గా చెప్పుకోవచ్చు. దీనిలోని కాన్స్ చూసినట్టయితే లో క్వాలిటీ బాడీ మెటీరియల్ ఉండడము మరియు ఓల్డ్ వర్షన్ బ్లూటూత్ ఉండడం మరియు WLAN కనెక్షన్ అనేది యావరేజ్గా ఉండడం అనేది దీనిలోని కాన్స్గా చెప్పుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు రివీల్ అయినటువంటి వివోకు సంబంధించినటువంటి ప్రైజెస్. ఇందులో మీకు ఏ మొబైల్ నచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.